So good evening, everyone. Good evening, everyone. This is Mohan Reddy. I am the SAP FICO trainer like ECC and S4HANA. So then today I'm discussing about the topic is cost controlling. So in SAP FICO, cost controlling elements, how we can configure the cost controlling configurations in SAP CO, SAP FICO and CO. So let me go for the topic. So before that, I'm requesting to everyone and also please support my YouTube channel as well as please subscribe and share. Click on the bell icon. Then only you will get more. Then only you will get more videos from my side. Thank you, only. Thank you so much for your support. So then let's go to the topic. So then let's go to the topic. So today I'm discussing about the topic is in SAP FICO under the CO. Controlling, cost center accounting, complete configuration. So compare, for example, one organization law. So compared to for example, an organization law, SAP models organization they use చేస్తున్నప్పుడు under the based on SAP CO model ని యూస్ చేసుకొని ఆర్గనైజేషన్ లో కాస్ట్ కంట్రోల్ ని ఎలా రెడ్యూస్ చేయాలి బేస్డ్ ఆన్ ద కాస్ట్ కంట్రోల్ కాన్ఫిగరేషన్స్ బేస్ చేసుకొని ఒక పర్టికులర్ ఎక్స్పెండిచర్ పర్టికులర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని పర్చేస్ చేసేటప్పుడు పర్టికులర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని పర్చేస్ చేసినప్పుడు పర్టికులర్ గూడ్స్ ఆర్ సర్వీస్ సంబంధించి మనం రా మెటీరియల్ సర్వీసెస్ ని పర్చేస్ చేసేటప్పుడు రా మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఒక పర్టికులర్ రా మెటీరియల్ సంబంధించి ఒక మన అమౌంట్ ఒక పర్టికులర్ రేంజ్ వరకు మన అమౌంట్ ని మనం స్పెండ్ చేయొచ్చు పర్చేస్ కి సంబంధించి. సో దీని అన్నిటిని కూడా మనం బేస్డ్ ఆన్ కంట్రోలింగ్ మాడ్యూల్ బేస్ చేసుకొని మనం కంట్రోలింగ్ మాడ్యూల్స్ లో కాన్ఫిగరేషన్ స్టెప్స్ బేస్ చేసుకొని మనం ఎలా క్రియేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ చూస్ వన్ ఆర్గనైజేషన్ లో ఒక అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద ఏమేమి ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. సో ఈ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి పర్ యానం కి మనం ఒక ఎస్టిమేటెడ్ ప్రొజెక్షన్ అమౌంట్ మెన్షన్ చేస్తాం. సో ఈ ఎస్టిమేషన్ ప్రొజెక్షన్ అమౌంట్ బేస్ చేసుకొని ఒక ఫైనాన్షియల్ 12 months 10 months ఒక ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి ఒక బిఫోర్ గా మనం ఒక ప్రొజెక్షన్ ఎస్టిమేటెడ్ అమౌంట్ ని మెన్షన్ చేస్తాం. సో దీన్ని బేస్ చేసుకుని మంత్ కి మనం ఫర్ ఎగ్జాంపుల్ పర్ యానం ఒక 5 lakhs అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ పెట్టామనుకోండి. సో బేస్డ్ ఆన్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 lakhs అనుకోండి పర్ యానం కి. సో అది మంత్లీ ఒక 15,000 అవుతుంది. సో ఈ ప్రతి మంత్ 15,000 కన్నా మనం ఎక్స్పెండిచర్ ని ఇంక్రీజ్ కాకూడదని విధంగా ఇది హింట్ చూపిస్తా ఉంటుంది. సో ఏ మంత్ లో ఎక్కువ అవుతుంది, ఏ మంత్ లో తక్కువ అవుతుంది, ఇదన్నీ కూడా ఈ కాస్ట్ కంట్రోలింగ్ కాన్ఫిగరేషన్స్ బేస్ చేసుకొని మనం డిస్ప్లే చేస్తామండి. సో సింప్లీ మనకు ఆల్రెడీ తెలిసింది ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ అకౌంట్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండి. ఒక ఆర్గనైజేషన్ సంబంధించి ఓవరాల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది అనేది ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ లో మనకి డిస్ప్లే అవుతుంది. ఇయర్ ఎండింగ్ లో ఐటీ రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ స్టేటస్ ని యూజింగ్ విత్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఎక్స్ట్రా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్స్ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని డిస్ప్లే చేస్తారండి. దెన్ సిఓ అనేది కంప్లీట్ గా ఇంటర్నల్ ఆర్గనైజేషన్. ఒక కంపెనీ యొక్క ఇంటర్నల్ గా ఒక కంపెనీలో జరిగేటువంటి ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ సిఓలో ఉంటాయి. సిఓ మీన్స్ కాస్ట్ కంట్రోలింగ్. సో కంపెనీలో ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ లో బేస్ చేసుకొని ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ ఒక కంపెనీలో జరిగిన ట్రాన్సాక్షన్ ని ప్రతి ఒక్క ఎక్స్పెండిచర్ ని పిన్ టు పిన్ అనలైజ్ చేసుకొని పిన్ టు పిన్ అనలైజ్ చేసి ప్రొజెక్షన్ చేసుకొని విత్ ఇన్ 1 year కి విత్ ఇన్ 1 month కి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, రా మెటీరియల్ పర్చేస్ చేయడానికి ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రా మెటీరియల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెండర్స్ నుంచి రా మెటీరియల్ పర్చేస్ చేసాడు, ఎంత క్వాలిటీని ఎంత ప్రైస్ కి పర్చేస్ చేస్తాడు, ఇవన్నీ కూడా మనకి ఈ సిఓ మాడ్యూల్లో డిస్ప్లే అవుతున్నాయండి. సో కంప్లీట్ గా ఈ 3 స్టెప్స్ ఏంటంటే మనకి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారండి. ఎస్ఏపి ఎఫ్ఐలో ఏంటంటే కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ యాజ్ వెల్ as సిఓలో కంట్రోలింగ్. సో మెటీరియల్ మేనేజ్మెంట్ లో ప్లాంట్. ఎందుకంటే ఇట్ మీన్స్ ఎఫ్ఐలో మనం ఎటువంటి ఎంట్రీని పోస్ట్ చేయాలన్నా లైక్ జిఎల్ ఎంట్రీ as well as vendor invoice posting, customer invoice posting, vendor invoice clearing, customer invoice clearing, asset account document, whatever the document we will ready to post to whatever document will ready to post in FI. The first of all we need to select the company code. So without company code selection we cannot do any entry, we cannot do any process in FI. So this purpose in SAP FI company code is the highest hierarchy. So then in CO controlling in CO controlling is the highest hierarchy. Why? Because in CO each and every configuration we can start before that
must and need we can base in CO. In CO, each and every configurations process based on for only depend on the controlling purpose. So this purpose in CO controlling is the highest hierarchy. So then as well as material management under the material management plant. So material management plant is the highest hierarchy base. Why? Because I'm telling material management. So in material management, without plant we cannot kept in the goods and service. We cannot kept in the goods like raw material, semi-finished goods, finished goods, whatever the goods. These are all kept in the kept in. These are all kept in stored in the plant. So this purpose in material management plant is the highest hierarchy. So then we go for meaning of controlling area. So controlling area అని మనం ఇప్పుడు కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తున్నాం కాబట్టి సో కంట్రోలింగ్ ఏరియా అంటే ఫస్ట్ కంట్రోలింగ్ ఏరియా అంటే సంబంధించి ఒక మీనింగ్ ఆఫ్ కంట్రోలింగ్ ఏరియా. సో ఇన్ ఎస్ఏపి ది కంట్రోలింగ్ ఏరియా ఈస్ ఆర్గనైజేషన్ ఎలిమెంట్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్స్. సో ఈ ఆర్గనైజేషన్ లో కంట్రోలింగ్ ఏరియా అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి. ఇది కాస్ట్ అండ్ ప్రాఫిట్స్ ని మేనేజ్ చేస్తుంది. So under the company, and it is used for cost accounting purpose. And it is used for cost accounting purpose, and one controlling area used for single or multiple company codes. So ఇక్కడ ఏంటంటే ఒక కంట్రోలింగ్ ఏరియాను ఒక క్రియేట్ చేసుకొని ఈ కంట్రోల్ ఏరియా బేస్ చేసుకొని ఒక ఎంప్లాయ్ యొక్క ఆథరైజేషన్ లెవెల్ బేస్ చేసుకొని ఒక వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ కి ఆపరేట్ చేసుకోవచ్చు అండి సింగిల్ కంట్రోలింగ్ ఏరియాతో. సో బట్ ఈచ్ కంపెనీకి ప్రతి ఒక్క కంపెనీ కోడ్ కి ఒక సింగిల్ కంట్రోలింగ్ ఏరియా మాత్రం ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో మనకి సింపుల్ గా పార్ట్స్ ఇన్ కంట్రోలింగ్ ఏరియాలో మనకి ఏ టాపిక్స్ మీద మనకి ఎఫ్ఐ కన్సల్టెంట్ గా ఎఫ్ఐ కన్సల్టెంట్ కి ఎఫ్ఐ సిఓ కన్సల్టెంట్ గా మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కంప్లీట్ గా ఎఫ్ఐ కన్సల్టెంట్ గా మనం వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి యాజ్ ఇంటర్వ్యూర్ మనల్ని సిఓలో ఏ టాపిక్స్ మీద మనకి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారంటే సో ఎఫ్ఐ కన్సల్టెంట్ కి మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సిఓలో ఈ బేసిక్ టాపిక్స్ మీద మనకి 100% నాలెడ్జ్ ఉండాలి. సో దీస్ పర్పస్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ది కాస్ట్ సెంటర్స్. సో కాస్ట్ సెంటర్స్, కాస్ట్ ఎలిమెంట్స్, ప్రాఫిట్ సెంటర్స్, సిఓపి, ప్రొడక్ట్ కాస్టింగ్, ఇంటర్నల్ ఆడిట్స్. సో ఇవన్నీ ఈ టాపిక్స్ అన్నిటి మీద ఎఫ్ఐ కన్సల్టెంట్ కి బేసిక్ ఐడియా ఉండాలండి. సో కాస్ట్ సెంటర్స్ మీద ఉండాలి. ఇవన్నీ మీకు 1 by 1 ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేస్తే కాస్ట్ సెంటర్స్ అంటే ఏంది, కాస్ట్ ఎలిమెంట్స్ అంటే ఏంది, దెన్ ప్రాఫిట్ సెంటర్స్ అంటే ఏంది, ఇవన్నీ మీకు 1 by 1 చెప్తానండి. సో హియర్ కోపా బేసిక్ నాలెడ్జ్ రిక్వైర్డ్. సో కోపా మీన్స్ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. సో ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అనేది అంటే మనకి సిఓలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 5 to 7 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ కోపా అనే దాని మీద మనకి రియల్ టైమ్ లో మోర్ దెన్ 7 years పైన ఉండే ఎంప్లాయీస్ కన్సల్టెంట్ కి దీని మీద ఐడియా ఉంటుందండి. సో మనం రిజల్ట్ లో విత్ ఇన్ 5 years బిలో 5 years మనం ఎక్స్పీరియన్స్ పెట్టినా కానీ ఈ టాపిక్ మీద మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగరండి. సో దెన్ ప్రొడక్ట్ కాస్టింగ్ గురించి ఇది కంప్లీట్ గా మనకి పీపీ టాపిక్ అండి. ప్రొడక్ట్ కాస్ట్ మీద మనకి ఇంటర్వ్యూ ఏం అడగరు. దెన్ ఇంటర్నల్ ఆర్డర్స్. సో ఇంటర్నల్ ఆర్డర్స్ అంటే బేసిక్ అకౌంట్ నాలెడ్జ్ ఇస్ రిక్వైర్డ్. సో ఇంటర్నల్ ఆర్డర్స్ మీద కూడా బేసిక్. సో ఈ 4-5 టాపిక్స్ మీద మనకి ఇంటర్వ్యూకి ఎఫ్ఐ కన్సల్టెంట్ కి వెళ్ళినప్పుడు సిఓలో మనకి 4-5 టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారండి. సో దెన్ I'll start for complete configurations. So then I'll go for complete configurations for cost controlling, cost center accounting. So cost center accounting complete configurations today I'll explain one by one. So then go to the SAP. So I'll explain in SAP server. Then go to the SAP server. Then go to the SAP server. Click here. Click on the login pad. Select user ID. Enter password. Then enter password. So the first configuration is OKKP. OKKP for the cost center creation purpose. Here just now I already created. So this just I'm explaining. So go to the new entry. Here I already explained cost control. I already created SSMB. So
First of all, we go for new option. Go using with OKKP. Then the same screen it will be displayed. Then we can enter cost controlling area as like whatever మన company code mention చేయొచ్చు as well as company code mention చేయొచ్చు. Then controlling area for SSMB. So here controlling area for same. సో ఈ ఆటోమేటిక్ గా మనకి ఆటోమేటిక్ గా మన కంపెనీ ఇక్కడ కరెన్సీ టైప్ మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్ మన కంపెనీ కూడా క్లిక్ అయిపోతుందండి. దెన్ నెక్స్ట్ ప్రాసెస్. సో మీకు ఈ ప్రాసెస్ లో నేను బిఫోర్ గా చేశానండి, 1 by 1 చెప్తానండి. సో ఇక్కడ మనకి ఈ కాస్ట్ కంట్రోలింగ్ కి సంబంధించి టీ కోడ్ ని మనం ఓకేకేపీని యూజ్ చేసుకుని చేయొచ్చు. యాజ్ వెల్ as ఎస్ఏపి ప్యాడ్ ద్వారా వెళ్ళాలంటే SAP SPROMG, then go to the controlling, then general controlling, organization, and maintaining controlling area using with the same T code. Then go to the new entry, create controlling area. So you can create controlling area and create chesam. మన SSC now we are doing SSMB company. So this purpose I am entering SSMB. Just now I already created. So this purpose I am just display this option. So after creation of cost controlling, then assign company code to controlling. So here company code ni controlling assign cheyali. So here just click here. So click on assignment company code. Go to the new entry. So company code లోకి వెళ్ళి కంపెనీ అసైన్మెంట్ చేసుకొని కంపెనీ కోడ్ లోకి వెళ్ళి కంట్రోలింగ్ ఏరియాని అసైన్ చేసుకొని న్యూ ఎంట్రీలోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ మెన్షన్ చేసి దెన్ ట్రాన్స్ఫర్ తర్వాత సేవ్ చేయాలి. దెన్ ఆటోమేటిక్ గా కంపెనీ కూడా అసైన్ అవుతుంది. దెన్ యాక్టివ్ కాంపోనెంట్స్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా. సో కంట్రోలింగ్ ఏరియాకి కాంపోనెంట్స్ ని యాక్టివ్ చేయాలి. So then click on go to the position, select on our company controlling area. Click here, controlling area for SSMB. So then click component, click here, go to the new entry. సో యాక్టివ్ కాంపోనెంట్స్ కి వెళ్ళిన తర్వాత మనం యాక్టివ్ కాంపోనెంట్స్ ఆప్షన్ డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి ఇయర్ 2024 మెన్షన్ చేస్తాం. ఆటోమేటిక్ 9999 ఉంటుందండి. సో ఇది ఆటోమేటిక్ గా దీన్ని అలానే ఉంచేయాలి. సో ఫిజికల్ ఇయర్ 2024 డిస్ప్లే అవుతుంది. సో దెన్ కాస్ట్ సెంటర్ ని కాంపోనెంట్ యాక్టివేట్ చేయాలి. దెన్ కాంపోనెంట్ ఇక్కడ ఆర్డర్ మేనేజ్మెంట్ ని యాక్టివేట్ చేయాలి. కమిట్మెంట్ మేనేజ్మెంట్ కాంపోనెంట్ ని దీన్ని యాక్టివ్ లో పెట్టాలి. సో ఈ ఆప్షన్ ప్రకారం ఈ 3 ప్రాసెస్ చేసిన తర్వాత మనం కాంపోనెంట్స్ ని యాక్టివ్ చేయాలండి. సో దెన్ జస్ట్ బ్యాక్. Go to the position, SSMB. Entry. సో ఇలా వచ్చిందండి. సో ఈ ఇక్కడ మనం ఫిజికల్ ఇయర్ మెన్షన్ చేస్తాము. సో మనం స్టార్టింగ్ అప్పుడు కరెంట్లీ ఇయర్ 2024 మెన్షన్ చేస్తాము. సో ఇక్కడ 1 by 1 ప్రాసెస్ చేయాలి. కాంపోనెంట్ యాక్టివ్ చేయాలి. దెన్ కాంపోనెంట్ యాక్టివ్ చేయాలి. కాంపోనెంట్ యాక్టివ్. Then here also component active. Then component not active. సో దీన్ని కాంపోనెంట్ ఆర్డర్ మేనేజ్మెంట్ ఒకటి క్లిక్ చేసుకుంటామండి. యాక్టివ్ చేసుకుంటాం. కాంపోనెంట్ యాక్టివ్ చేసుకొని సో ఇక్కడ వచ్చేసి దెన్ ఆల్ కనెక్షన్ ఆటోమేటిక్ గా క్లిక్ ఉంటుంది. సో దెన్ మనం ఆటోమేటిక్ గా సేవ్ చేస్తాం. సో ద ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇట్ విల్ బి జనరేటెడ్. సేవ్ కంట్రోలింగ్ ఏరియా ఇండికేటర్ ఎస్. సో ద డేటా వాజ్ సేవ్డ్. సో మనం ఇప్పుడు థర్డ్ స్టెప్ మనం ప్రాసెస్ ఏం చేసాము, కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేసాము, దాన్ని అసైన్ చేసాము, యాజ్ వెల్ as దాన్ని యాక్టివేట్ కాంపోనెంట్స్ టు ద కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేసాం. సో దెన్ నెక్స్ట్ స్టెప్ ఈస్ క్రియేట్ నెంబర్ రేంజ్ ఫర్ కంట్రోలింగ్ ఏరియా. మనం యాజ్ ఏ ఎఫ్ఐ లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ లైక్ ఎస్ఏ డాక్యుమెంట్, డిఏ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్, KZ document, KR document, SA document. So different types of documents in SAP FI లో ప్రతి ఒక్క డాక్యుమెంట్ కి సంబంధించి మనం నెంబర్ రేంజ్ ని అసైన్ చేస్తాము.
FBN1 బేస్ చేసుకొని FBN1 టీ కోడ్ ని యూస్ చేసుకుని, సో అదే విధంగా ఇక్కడ ఈ KANK టీ కోడ్ ని యూస్ చేసుకుని విల్ క్రియేట్ ద నెంబర్ రేంజ్ ఫర్ కంట్రోలింగ్. CO లో కూడా మనం నెంబర్ రేంజ్ ని క్రియేట్ చేయాలి. సో /n using with KANK /n KANK intervals, enter our company code SSMB. No intervals exit for week. I'm sorry. SSMB, go to the groups. So then create number range to using it KANK. So before that we can create maintain versions, so using with OKEQ cost element accounting. So OKEQ T code use చేసుకొని మనం maintain versions ని క్రియేట్ చేద్దామండి. సో బిఫోర్ దట్ /n OKEQ. సో OKEQ ని బేస్ చేసుకొని మనం కాస్ట్ ఎలిమెంట్స్ ని క్రియేట్ చేద్దామండి. సో ఇది చాలా క్రూషియల్ కాన్ఫిగరేషన్స్ 1 by 1 ప్రాపర్ గా చేయాలి. బిఫోర్ దట్ అందుకని 1 by 1 స్టెప్ బై స్టెప్ మనకి రియల్ టైమ్ లో వర్క్ చేసే వాళ్ళు కూడా రియల్ టైమ్ లో వర్క్ ఒక 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా బిఫోర్ దట్ దానికి సంబంధించి ఒక ప్రాసెస్ ని మాన్యువల్ గా పెట్టుకొని మన ఈచ్ అండ్ 1 by 1 కాన్ఫిగరేషన్ చేస్తారండి. సో దీస్ పర్పస్ కి బిఫోర్ గా నేను ఒక వర్డ్ షీట్ ని ప్రిపేర్ చేసుకుని స్టెప్ బై స్టెప్, అంటే ఈ వర్డ్ షీట్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీనివల్ల ప్రాపర్ గా మనం చేస్తాం కాబట్టి మనకి యూజ్ ఉంటుంది. సో దీని పర్పస్ తో వర్డ్ షీట్ ని మనం బిఫోర్ గా నేను క్రియేట్ చేసుకొని బేస్డ్ ఆన్ వర్డ్ షీట్ ని బేస్ చేసుకొని కాన్ఫిగరేషన్ స్టెప్స్ 1 by 1 చేస్తానండి. సో దాన్ని ఇక్కడ చూడండి, అసైన్మెంట్ అన్ని అయిపోయిన తర్వాత యాక్టివేట్ కాంపోనెంట్స్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెంబర్ రేంజ్ ఇవ్వాలి. సో నెంబర్ రేంజ్ మనం ప్రజెంట్ ఈ మెయింటైన్ వర్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత నెంబర్ రేంజ్ ఇద్దాం. సో ఇక్కడ నెంబర్ రేంజ్ కి సంబంధించి టీ కోడ్ ఏంది OKEQ. సో OKEQ యూస్ చేసుకుని టీ కోడ్ ఎంటర్ చేయగానే ఈ స్క్రీన్ డిస్ప్లే అయిందండి. సో ఇక్కడ ఏంటంటే మనం ప్లాన్ యాక్చువల్ వర్షన్ 0 ని సెలెక్ట్ చేసుకొని దెన్ select controlling area settings. So select controlling area settings, go to the new entry, 1 minute, double click on controlling area settings, our company controlling area is SSMB, controlling area select చేసుకున్నాము. సో ఆటోమేటిక్ గా 1 entry చూసేయండి, ప్లాంట్ ని సెలెక్ట్ చేసుకున్నాము. Then and save. Transport request it will be generated. సో మనం SSMB కంట్రోల్ ఏరియా నేమ్ మెన్షన్ చేసుకొని సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనము కంట్రోలింగ్ ఏరియాని సెట్టింగ్స్ వెళ్ళి సేవ్ చేసాం. సో అండ్ ఈచ్ ఫిజికల్ ఇయర్, సో దీన్ని మళ్ళీ అగైన్ సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్, select settings for each physical year. So here integrated planning, the dialog box will be click here. So then the box dialog box save చేసుకొని double click on the financial year. Okay, then controlling area, then enter. Yes, output device is LP01. Here we can enter our output device LP01. Click here, continue. So then after that output device LP01 is completed. Then our printer LP01 is output area. ఇది ఆటోమేటిక్ గా ప్రీ డిఫైన్ లో మనకి SAP లో ప్రీ డిఫైన్ ఉంటుందండి. సో దెన్ ఆటోమేటిక్ గా దీన్ని మెన్షన్ చేస్తామండి. సో దెన్ సేవ్. Just go back and use T code OKEQ.
Okay, EQ. And again, we need to select again we'll select the settings for physical year. Again, we'll select the settings for each physical year. Settings for each physical year. Double click here. Make one entity. Select 0. Settings for each physical year. Company code SSM is selected. Then again, you can click. Data already saved. Setting for each physical year. So then exchange rate automatically it will be defined. Check exchange rate type and save. Select, double click. Back. Settings for each physical year. Then save. Exchange rate type. Check the exchange rate type. So then continue. సో ఇది అయిపోయిన తర్వాత దెన్ విల్ గో ఫర్ నెంబర్ రేంజ్. సో ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఇప్పుడు మనం నెంబర్ రేంజ్కి ఇవ్వాలి. నెంబర్ రేంజ్కి ఏంటంటే ఓకే కేపీ /n. సో దెన్ గో ఫర్ నెంబర్ రేంజ్. మనం ఇప్పుడు సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ ని కంప్లీట్ అయిన తర్వాత మనం నెంబర్ రేంజ్ మెన్షన్ చేయాలి. సో నెంబర్ రేంజ్ టీ కోడ్ KANK ఎంటర్. SSMB intervals, no intervals exit. సో దెన్ మన నెంబర్ రేంజ్కి వెళ్ళిన తర్వాత సో go to the number range, next back. Here we can enter intervals. CO area. So compared to here, SPRO, T code KANK, enter. SSMB. So here I can select. So using the same T code organization structure, create number range controlling T code. So select the pencil symbol, then we'll go for and go to the new entry. So new entry then BIRC CO document. CO area, change the documents, go to change the documents 36 years or something. No intervals exits objects, sub object RK. సో మనం ఇక్కడ దీనికి సంబంధించి మనకి FI లో ఎలా అయితే సబ్ గ్రూప్స్ ఉంటాయో ఇక్కడ CO లో కూడా దీనికి సంబంధించి ఇవన్నీ చూడండి. ఒక్కొక్క దానికి CO ఏంటంటే ఒక CO త్రూ పోస్టింగ్ ఫ్రమ్ FI నుంచి పోస్టింగ్ చేసేదానికి FIP అంటే పేమెంట్ షెడ్యూలింగ్, GPDP డిస్ట్రిబ్యూషన్ ప్రైమరీ కాస్ట్, అండ్ JRPV అండ్ KABG అండ్ ఆటోమేటిక్
అండ్ కేఏబిటి. సో ఇవన్నీ కూడా మనకి ఎస్ఏపి ఎఫ్ఐలో ఏ విధంగా అయితే మనకి గ్రూప్స్ ఉంటాయో ఎఫ్ఐలో అయితే మనకి ఏ విధంగా గ్రూప్స్ ఉంటాయో సిఓలో కూడా మనకి అదే విధంగా ఈ గ్రూప్స్ అన్ని సబ్ గ్రూప్స్ ఉంటాయండి. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాము. సో అప్ టు హియర్ మనం ఇప్పటి వరకు ఇక ఇప్పటి వరకు మనం ఈ కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేసామండి. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు నెంబర్ నేను క్రియేట్ చేయాలి. So this purpose will be created, then